సిగాచి బాధితులకు పెండింగ్ లో ఉన్న నష్టపరిహారాన్ని వెంటనే అందించాలని, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి చెప్పిన తప్పుడు లెక్కలను వివరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కి అలాగే హైకోర్టు ఆదేశాల మేరకు సిగాచి పేలుడు ఘటనకు కారణమైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీకి వినతి పత్రాన్ని సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్, జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు, మాజీ సిడిసి చైర్మన్ వెంకటేశ్వర్లు కలిసి వినతి పత్రాన్ని అందజేసిన పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్. ఈరోజు సంగారెడ్డి కలెక్టర్ గారికి 4 నెలల ముందు జరిగినటువంటి సిగాచి ఘటన సంబంధించి ఆ యొక్క కాంపెన్సేషన్ 4 నెలలు గడుస్తున్నా ఇంతవరకు 25 లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా వాటిని ఎగవేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా హరీష్ రావు గారి సూచనల మేరకు ఈరోజు స్థానిక సంగారెడ్డి ఎమ్మెల్యే గారు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు చింతా ప్రభాకర్ అన్న గారు, అదేవిధంగా జైరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు అన్న గారు, అదేవిధంగా బుచ్చిరెడ్డి అన్న గారు, వెంకటేశ్వర్లు గారు, మిగతా నాయకులతో పాటు ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వెంటనే ఆ యొక్క కాంపెన్సేషన్ ను బాధితులకు అందించాలని చెప్పి కోరడం జరిగింది. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ అన్న గారు దాన్ని ఉద్దేశించి మాట్లాడుతారు.